కృష్ణవేణి గారు జనసేనకు సంబంధించి కృష్ణవేణి గారు ఉన్నారు. మోహన్ రెడ్డి గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఎస్ కృష్ణవేణి గారు చెప్పండి, అంటే మీ మేనిఫెస్టో ఉమ్మడి మేనిఫెస్టోకి సంబంధించి ఇటువైపు చూసుకుంటే ఎన్నికల ప్రచారాలు కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి, మీరేం చెప్తారు? నమస్తే సార్ రాజశేఖర్ గారు, అలాగే మోహన్ రెడ్డి గారికి, చౌదరి గారికి కూడా నమస్కారం అండి. సార్ మేనిఫెస్టో గురించి ఏం చెప్తాం సార్, మాది ఉమ్మడి మేనిఫెస్టో వచ్చిన తర్వాత వైసీపీ నాయకులకి కంటి మీద కునికలేదు, గొంతులో వణుకు, ఓ పక్కన ప్రభుత్వం కుప్ప కూలిపోతుంది. సోదరు మోహన్ రెడ్డి గారు కూడా వాదిస్తున్నారు తప్ప పూర్తిగా స్వేచ్ఛగా మాట్లాడేటువంటి స్వేచ్ఛ కూడా కోల్పోయేటువంటి పరిస్థితులు తొందరలోనే రాబోతున్నాయి. ఖచ్చితంగా ప్రజలైతే మాత్రం మా ఉమ్మడి ప్రభుత్వానికి ఆల్రెడీ ఓటేసేసినట్టే, ఖచ్చితంగా గెలిపించేసినట్టే సార్. ఈ విషయంలో మాత్రం మేము ఇంటింటి ప్రచారం తిరుగుతున్నాం కాబట్టి ఖచ్చితంగా ప్రజల యొక్క మద్దతు అయితే మాత్రం మా ఉమ్మడి కూటమి ప్రభుత్వానికి అయితే మాత్రం ఏర్పడిపోతుందండి. ఎందుకంటే 13వ తారీఖున అది చూస్తారు. మేనిఫెస్టో అనేది ప్రజల అవసరాల మేరకు ఉండాలి తప్ప మనం నవరత్నాలను నవమోసాలను వాళ్ళ నెత్తి మీద రుద్ది అవసరం లేనటువంటి పథకాలు ఇవ్వనవసరం లేదండి. ఇవాళ ఉపాధి కల్పిస్తూ అభివృద్ధి దిశగా ఆలోచిస్తూ ఇవాళ ఉమ్మడి మేనిఫెస్టో రూపొందించడం జరిగింది. ఇవాళ యువకులకు 20 లక్షల రూపాయలు లోన్లు ఇవ్వడం దగ్గర నుంచి, అలాగే పెన్షన్ 4,000 రూపాయలకి, పెన్షన్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం, 4,000 రూపాయలు పెంచడం దగ్గర నుంచి, అలాగే 18 ఏళ్ళు నిన్నటువంటి ఆడబిడ్డలకి 15 మహిళలకి 1,500 రూపాయలు అకౌంట్ లో వేయడం అవ్వచ్చు, 3 గ్యాస్ సిలిండర్లు అవ్వచ్చు. ఇవన్నీ సామాన్యులకి ప్రజలకి కూడా అవసరమైన మేనిఫెస్టోలండి. ఇది అవసరమైన ప్రతి అంటే కుల మతాలకి అతీతంగా ఒక మేనిఫెస్టోని రూపొందించడం జరిగింది. ఇది చాలా బలంగా ప్రజల్లోకి వెళ్ళిందండి. ప్రజలు బాగా రిసీవ్ చేసుకున్నారు. అవన్నీ చూసి మేము వివరిస్తున్నప్పుడు కూడా వాళ్ళు దానికి చాలా బాగా కనెక్ట్ అవుతున్నారు. మా ఉమ్మడి ప్రభుత్వాన్ని అయితే మాత్రం పూర్తి మద్దతు అయితే మాత్రం ప్రజల నుంచి ఉందండి.